ఇది మహాబిల్వం. ఈ ఏకబిల్వం, త్రిదళం, మహాబిల్వం 3 రకాలు ఉంటాయి. దాంట్లో ఇది ఏకబిల్వం. అంటే ఇది 9 ఆకులు ఉంటాయి. ఒక్క ఆకే ఇట్లా ఒక ఆకు 9 ఆకులు వస్తాయి. ఒక కాడకు 9 ఆకులు వస్తాయి. దాని 3 వచ్చినట్టు 9 వస్తాయి. ఇది మహాబిల్వం. ఇది వచ్చేసి త్రిదళం. ఇప్పుడు ఒకదానికే 3 ఉంటాయి. ఇది కామన్గా అన్ని మన శివుని గుళ్ళు ఉన్నది అన్నిట్లో ఉంటుంది కదా. ఈ త్రిదళం మన మామూలుగా అందరూ అవపడుతుంది. ఇది త్రిదళం. ఇది ఏకదళం. అంటే ఒకటే ఆకు 3 కొమ్ములు ఉంటాయి. దానికి ఎట్లా 3 పాగలు ఎట్లున్నాయో అట్లా ఒకటే ఆకు 3 కొమ్ములు ఉంటాయి. ఇది కూడా దానికి సంబంధించింది. ఇది కూడా మారేడు కొమ్మలు. ఒకటే ఆకు 3 కొమ్ములు ఉంటాయి. 3 కొమ్ములు ఉంటాయి. అదే 3 ఆకులు ఉన్నాయి ఒక కాడకు. ఇది ఒకటే కాడకు ఒకటే ఆకు, ఒక ఆకు 3 కొమ్ములు. ఎట్లా అంటే ఇది ఏకబిల్వం. ఒకటే ఆకు అతుకొని ఉంటుంది. అది ఉండదు. దానికి 3 ఆకులు విడివిడి ఉంటాయి కదా. దీనికి 3 ఆకులు అతుకొని ఉంటాయి. ఇది ఏకబిల్వం. ఇది కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. ఇంకొకటి ఎర్రగా ఉంటుంది, ఇది నల్లగా ఉంటుంది. ఇక్కడ కూడా చెప్పండి సార్. ఇది లక్ష్మీ తులసి. ఇప్పుడు దీనికి దానికి తేడా ఉంటుంది. ఎందుకంటే నల్లగా ఉంటుంది, అది ఇది ఎర్రగా ఉంటుంది. ఈ తులసి వేరు, ఆ తులసి వేరు. ఇది లక్ష్మీ తులసి, ఇది కృష్ణ తులసి. ఇది చెట్టు సార్. ఇది మేడి చెట్టు. ఇది రాయి, ఇది జువ్వి, అది మర్రి. ఇది జిల్లేడు, ఇది నేరేడు, ఇది మారేడు, ఇది వేప, జమ్మి, మేడి. 9 చెట్లు. మహావృక్షం, దేవతా వృక్షాలు. ఇవి 9 చెట్లు. మర్రి, రావి, జువ్వి, నేరేడు, మారేడు, జిల్లేడు, మేడి, వేప, జమ్మి. ఈ 9 మహావృక్షాలు అంటే దేవతా వృక్షాలు. ఎక్కడైతే కాశీలపై పోయి వచ్చేంత పుణ్యం మనది ఇక్కడ ఈ చెట్ల చుట్టూ 9 చెట్ల చుట్టూ 108 ప్రదర్శన చేస్తే కాశీకి పోయి వచ్చేంత పుణ్యం ఇక్కడ వస్తుంది మనకు. మన ఆత్మకూరులో ఉన్నది మహావృక్షం ఎక్కడ లేదు. 9 చెట్లు ఉన్న పొద ఎక్కడ లేదు. మళ్ళీ ఇక్కడనే వాయు గణపతి అనే గణపతి స్వయంగా వెలిసిన గణపతి ఉన్నాడు. ఆ గణపతిని కూడా చూద్దాం. గణపతి వాయులో ఉన్నాడు. అంటే రోజు రోజుకు పెరుగుతూ ఉంది గణపతి. ఎవరో చేసింది కాదు, తనంతర తనే వెలిసినటువంటి గణపతి ఇక్కడ ఉన్నాడు. చూద్దాం. వాయు గణపతి మన ఆత్మకూరులో ఉంది. ధర్మాపురం అనే ఒక ఊరు కనుమరుగు అయిపోయింది. అది ఇప్పుడు ఊరు లేదు. గతంలో ఎప్పుడుందో ఊరు తెలియదు, కానీ ఊరు ఇంకా రెవెన్యూ రికార్డులో ఇంకా ఊరు వస్తూనే ఉంది. ఇక్కడ మన ధర్మాపూర్లో వాయు గణపతి